ఎర్రచందనం దొంగలతో నిండి ఉన్న కంటైనర్‌తో పాటు షిప్‌లో 40 రోజులు ప్రయాణించి జపాన్ చేరుకొని, అక్కడి జపాన్ సీపోర్ట్‌లో ఉన్న మాఫియా డాన్స్‌తో ఫైట్ చేస్తూ బుల్లెట్ గాయమై సముద్రంలో పడిపోయినట్లు కలగంటాడు పుష్ప. చిన్నప్పటి నుంచి తనకి ఇంటి పేరు లేదని తన తోటి స్నేహితులు హేళన చేస్తుంటే తను బాధపడిన రోజులను గుర్తు చేసుకుంటాడు పుష్ప. తనలో తానే చాలా బాధపడుతుంటాడు. ఇక పుష్ప చేతిలో ఘోరంగా అవమానించబడిన ఆ ఎస్పీ పుష్పని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని మారు వేషంలో ఎర్రచందనం చెట్లను నరికే కూలీలతో కలిసిపోయి వారు ఉండే స్థావరానికి చేరుకొని కరెక్ట్ టైం చూసుకొని తన బెటాలియన్ పిలిపించి అక్కడ కూలీలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తాడు. ఎలాగైనా వారి చేత ఈ పనులన్నీ చేస్తుంది పుష్పే అని చెప్పించాలని వాళ్ళని చాలా చిత్రహింసలు పెడతాడు. కానీ వాళ్ళ ఎవరూ కూడా పుష్ప పేరు బయటికి చెప్పరు. వాళ్ళని ఎవరిని విడిచిపెట్టొద్దని అక్కడ స్టాఫ్ తో చెప్పి బయటికి వెళ్తాడు ఎస్పీ. ఆ టైంలోనే పుష్ప ఆ స్టేషన్ లో ఎంటర్ అయి నేను వాళ్ళందరినీ తనతో పాటు తీసుకుపోతాను అని అక్కడ వాళ్ళతో అంటాడు. ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులు తమ ఉద్యోగాలు పోతాయని భయపడతారు. అప్పుడు పుష్ప వాళ్ళు సర్వీస్ మొత్తం ఉద్యోగం చేస్తే ఎంత సంపాదిస్తారో, రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్లు ఎంతో మొత్తం లెక్కేసి వన్ టైం సెటిల్మెంట్ కింద లైఫ్ టైం ఈ జాబ్ లో ఉంటూ వాళ్ళు సంపాదించే సంపాదనకి రెట్టింపు డబ్బుని ఇచ్చి ఆ స్టేషన్ లో ఉన్న అందరి చేత రాజీనామాలు చేయిస్తాడు. ఆ స్టేషన్ లో ఉన్న తన వారిని అందరినీ తనతో పాటు తీసుకుపోతాడు. బయటికి వెళ్లిన ఎస్పీ తిరిగి ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చేసరికి ఒక్క కానిస్టేబుల్ మినహా మిగతా ఎవ్వరూ ఉండరు. ఏం జరిగిందని ఆ కానిస్టేబుల్ ని ఎస్పీ అడుగుతాడు. జరిగిన విషయాన్ని అతను ఎస్పీకి వివరించి అతని చేతిలో రాజీనామాల పత్రాలు పెడతాడు. వాటిలో తన రాజీనామా కూడా ఉందని చెప్పి పుష్ప ఇచ్చిన డబ్బుల మూటని తన భుజానేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎంతో కష్టపడి పక్కా స్కెచ్ వేసి మారు వేషంలో కూలీలతో పాటు వెళ్లి చెట్లను కొట్టి అంతమంది కూలీల్ని పట్టుకుంటే పుష్ప సింపుల్ గా వచ్చి తన వారిని విడిపించిపోయాడని, ఇది తనకు జరిగిన ఘోర అవమానమని ఆ ఎస్పీ తనలో తనే అనుకుంటాడు. పుష్పకి లోకల్ ఎంపీతో మంచి పరిచయాలుంటాయి. ఆ ఎంపీ వల్లనే పుష్ప ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ కి లీడర్ అవుతాడు. ఓ రోజు సీఎం ని కలవడానికి ఈ ఎంపీ ద్వారానే అపాయింట్మెంట్ సంపాదిస్తాడు. ఆ రోజు సీఎం ని కలవడానికి వెళ్తున్నానని తన భార్యతో పుష్ప చెప్తాడు. ఆ మాట విన్న పుష్ప భార్య చాలా సంతోషిస్తుంది. సీఎం తో ఫోటో దిగిరా స్వామి అని తన భర్తతో అంటుంది. పుష్ప సరే అని చెప్పి సీఎం ని కలవడానికి వెళ్తాడు. అక్కడే ఉన్న ఎంపీ దగ్గరుండి సీఎం కి పుష్పాని పరిచయం చేస్తాడు. సీఎం కూడా మన పుష్పాని బాగానే పలకరిస్తాడు. కొద్దిసేపు మాట్లాడతాడు. పుష్ప సీఎం కి సాల్వా కప్పి ఫోటో దిగాలని అనుకుంటాడు. కానీ ఆ సీఎం పుష్ప వేసే సాల్వాని రిజెక్ట్ చేస్తాడు. అతనితో పాటు ఫోటో దిగడానికి ఇష్టపడాడు. ఓ స్మగ్లర్ తో ఫోటో దిగడం కరెక్ట్ కాదని అతని మొహం మీదే కరాఖండిగా చెప్పేస్తాడు. పుష్ప ఏమీ మాట్లాడకుండా సీఎం రూమ్ నుండి కామ్ గా బయటకు వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చుంటాడు. తర్వాత కొంతసేపటికి సీఎం రూమ్ నుండి ఆ ఎంపీ కూడా బయటకు వస్తాడు. పుష్ప పక్కన కూర్చొని సీఎం నీతో ఫోటో దిగనందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. అప్పుడు పుష్ప అదేం లేదండి, రేపు మీరైనా నాలాంటి వారితో ఫోటో దిగాలంటే ఇబ్బంది పడతారు కదా అని అంటాడు పుష్ప ఆ ఎంపీతో. నీతో ఫోటో దిగడానికి నేనెందుకు ఇబ్బంది పడతాను పుష్ప, నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు, నీతో హ్యాపీగా ఫోటో దిగుతాను అంటాడు ఆ ఎంపీ. ఎంపీ నోటంట ఆ మాట వినగానే అయితే మీరే సీఎం అంటాడు పుష్ప. తను సీఎం కి కప్పడానికి తెచ్చిన సాల్వాని ఆ ఎంపీ కప్పి అతనితో ఓ ఫోటో దిగి నువ్వు సీఎం అయ్యాక ఈ ఫోటోని నా ఇంట్లో ఫ్రేమ్ చేసుకుని కట్టించుకుంటా అని అంటాడు. ఆ మాటలు విన్న ఎంపీ నేను సీఎం నా, అది జరిగే పని కాదు స్వామి, అలా జరగాలంటే చాలా డబ్బులు అవసరం అని ఆ ఎంపీ పుష్పతో అంటాడు. డబ్బుల సంగతి నాకు వదిలేసి జరగవలసిన మిగతా పనులన్నీ నువ్వు చూసుకో అంటాడు పుష్ప. ఆ ఎంపీకి తర్వాత ఏం చేయాలో చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి తన కారు ఎక్కబోతుండగా మీడియా వాళ్ళు పుష్ప దగ్గరికి వచ్చి సీఎం గారితో మీరు ఏం మాట్లాడారు అని అడుగుతారు. 2 నెలల్లో సీఎం మా ఇంటికి భోజనానికి వస్తానన్నారని పుష్ప మీడియా వారితో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు నుండి పుష్ప తన దగ్గర ఉన్న మనీతో ఆ ఎంపీని సీఎం చేయడం కోసం చేయాల్సిన లాబింగ్లన్నీ మొదలు పెట్టేస్తాడు. ఓ ఇంటర్నేషనల్ స్మగ్లర్ ని కలిసి అతనికి 2000 టన్నుల ఎర్రచందనం దొంగలను సప్లై చేయడానికి డీల్ కుదుర్చుకుంటాడు. పుష్ప తన సిండికేట్ మెంబర్స్ అందరినీ అలర్ట్ చేస్తాడు. వాళ్ళందరికీ 2000 టన్నుల ఎర్రచందనం దొంగలు రెడీ చేసే టాస్క్ ని అప్పచెప్తాడు. పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగల డీల్ జరగబోతుందని అక్కడ ఎస్పీకి తెలుస్తుంది. పుష్ప వాళ్ళ సిండికేట్ మెంబర్స్ లో ఒక అతన్ని ఆ ఎస్పీ చంపేస్తాడు. ఎందుకంటే అలా వాళ్ళలో ఎవరైనా ఒకరిని చంపేస్తే మిగతా సిండికేట్ మెంబర్స్ అందరూ భయపడి ఆగిపోతారని. సిండికేట్ మెంబర్స్ లో ఒక అతన్ని ఆ ఎస్పీ చంపాడని తెలిసిన ఎంపీ ఎస్పీని కలవడానికి వెళ్తాడు. వాళ్ళు చేసే పనులకు అడ్డు తగలకుండా ఆ ఎస్పీని కొంత కూల్ చేయాలని ఆ ఎంపీ అనుకుంటాడు. పుష్పకి ఎస్పీకి మధ్యన రాజీ చేయాలని తన ప్రయత్నం తను చేస్తాడు. ఆ ఎస్పీకి డబ్బు ఆశ చూపిస్తాడు. కానీ అతను మాత్రం తనకు డబ్బు వద్దని పుష్ప తనని ఎలా అవమానించాడో ఆ ఎంపీకి వివరంగా చెప్తాడు.
ఎస్పీ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఆ ఎంపీకి అర్థమవుతుంది ఈ ఎస్పీ ఇగో చల్లారితే ఇక ఏ సమస్య ఉండదని. అందుకే ఆ ఎంపీ ఎస్పీతో అంటాడు, పుష్ప నీకు సారీ చెప్తే ఓకేనా అని. ఎంపీ నోటంట ఆ మాట వినగానే ఆ ఎస్పీ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. పుష్పతో నాకు సారీ చెప్పిస్తారా, అయితే ఓకే అంటాడు. సరే అయితే నేను నీకు పుష్పతో సారీ చెప్పించిన తర్వాత ఇంకా మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఉండకూడదు. అంతా మర్చిపోయి మీరిద్దరూ ఇంతకు ముందులా కలిసిపోవాలి అని ఆ ఎస్పీతో ఎంపీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు సాయంత్రం ఆ ఎంపీ అక్కడున్న పోలీసులకి, సిండికేట్ మెంబర్స్ కి అందరికి పార్టీ అరేంజ్ చేస్తాడు. ఈ పార్టీలో పుష్ప ఆ ఎస్పీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి. ఈ విషయమై ముందుగానే ఎంపీ పుష్పతో మాట్లాడి ఈ పార్టీ అరేంజ్ చేస్తాడు. ఎస్పీకి పుష్ప సారీ చెప్పే సీన్ ని చూడడం కోసమే ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పుష్ప ఎప్పుడు ఈ పార్టీకి వస్తాడా, ఆ ఎస్పీకి సారీ ఎలా చెప్తాడా అని చాలా యాంగ్జైటీగా అందరూ ఎదురు చూస్తుంటారు. వాళ్ళలో ఈ ఎస్పీ కూడా ఉంటాడు. పుష్ప ఇంటి నుంచి బయలుదేరుతాడు. పుష్ప వాళ్ళ ఆవిడ పుష్పతో ఎంపీ గారు ఏం చెప్పినా మన మంచిగా చెప్తారు, అతను చెప్పినట్లు విను, పార్టీలో ఆ ఎస్పీకి సారీ చెప్పేశాయి, ఇంకా ఏ గొడవలు ఉండవు అని నచ్చ చెప్తుంది. పార్టీకి వచ్చిన పుష్ప అందరి ముందు ఆ ఎస్పీకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పుష్ప నోటి నుంచి సారీ అనే పదం వినబడగానే చాలా హాట్ గా ఉన్న ఆ ప్రదేశం అంతా ఒక్కసారిగా కూల్ అయిపోతుంది. అక్కడున్న ఎంపీ అయితే అమ్మయ్యా చాలా పెద్ద ప్రాబ్లం తీరిపోయింది అని తనలో తాను అనుకుంటాడు, సంతోషపడతాడు. ఇక ఆ ఎస్పీ ఆనందానికి అయితే అవధలే ఉండవు. చుట్టూ ఉన్న పోలీసులు కూడా ఆనందంగా డాన్స్ వేస్తారు. ఇంటికి వెళ్ళిపోతున్న పుష్ప కొంత దూరం వెళ్ళాక తన కార్ ని తిరిగి వెనక్కి తిప్పి పార్టీ జరుగుతున్న చోటికి చాలా స్పీడ్ గా వస్తాడు. ఆనందంగా తన కారు ఎక్కబోతున్న ఎస్పీ కారు ని బలంగా గుద్దుతాడు. ఆ దెబ్బకు ఎస్పీ ఎగిరి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడిపోతాడు. పుష్ప తన కారు దిగి ఆ స్విమ్మింగ్ పూల్ లో పాస్ పోస్తాడు. పుష్ప చేసిన అవమానానికి ఆ ఎస్పీ రగిలిపోతాడు. పుష్పతో గొడవ పడతాడు. ఇద్దరు గన్నులు తీసి ఒకరినొకరు కాల్చుకునేంత స్టేజ్ కి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న ఎంపీ, చుట్టూ ఉన్న పోలీసులు వాళ్ళిద్దరిని ఆపుతారు. పుష్పకి ఎస్పీకి మధ్యన మాట పెరుగుతుంది. నువ్వెలా ఆ 2000 టన్నుల సరుకుని ఈ బోర్డర్ దాటిస్తావో నేను చూస్తాను అని ఆ ఎస్పీ పుష్పతో అంటాడు. పుష్ప ఆ సరుకు దాటించే టైము, డేటు ఆ ఎస్పీకి చెప్పి దమ్ముంటే నా సరుకును ఆపు అని ఛాలెంజ్ విసురుతాడు. పుష్ప చెప్పిన రోజు వస్తుంది. ఎస్పీ తన ఏరియాలో ఉన్న అన్ని బోర్డర్స్ లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తాడు. గట్టి బందోబస్తు పెడతాడు. ఆ రోజు బోర్డర్స్ మొత్తం పోలీసుల నిఘాలోకి వెళ్లిపోతాయి. అది వేసవికాలం అవడం వలన నదిలో నీరు ఉండదు. పుష్ప తన వద్దనున్న వుడ్ మొత్తాన్ని లారీల్లోకి ఎక్కిస్తాడు. లోడ్ తో ఉన్న తన లారీలన్నింటినీ కూడా నీళ్లు తక్కువగా ఉన్న నది గుండా పంపిస్తాడు. ఒక్క లారీ కూడా రోడ్డుపై కనిపించకపోయేసరికి ఆ ఎస్పీకి అనుమానం వస్తుంది. లారీలన్నీ రోడ్డు మీద నుండి కాకుండా నది మార్గంగా వెళ్తున్నాయని కనిపెట్టేస్తాడు. తన బెటాలియన్ మొత్తాన్ని నది వైపు వెళ్లమని చెప్తాడు. వారికి లారీలు కనిపిస్తాయి. వాటిని చేస్ చేసుకుంటూ పోలీస్ జీపులు వెళ్తుంటాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ తన లారీలను తప్పిస్తూ తమ లారీల్ని చేస్ చేస్తున్న పోలీస్ జీపులకు అడ్డంకులు కలిగిస్తూ చాలా పకడ్బందీగా పుష్ప ప్లాన్ చేస్తాడు. అయినా సరే ఆ ఎస్పీ పట్టువేడిన విక్రమార్కుల్లా పుష్ప లారీలన్నింటినీ ఆపేసి ఆ లారీలో వెళ్తున్న వుడ్ మొత్తాన్ని పట్టేస్తాడు. ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి తను పట్టుకున్న సరుకుని మీడియా వాళ్ళకి చూపిస్తాడు. మీడియా వాళ్ళతో మాట్లాడుతున్న ఎస్పీ దగ్గరికి ఒక పోలీస్ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మీకు ఒక విషయం చెప్పాలని అక్కడి నుంచి కొంత దూరం తీసుకుపోతాడు. మనం పట్టుకుని ఎర్రచందనం దొంగలు కాదు, ఇవన్నీ నకిలీవి అని చెప్పి ఒక దొంగను విరగ్గొట్టి చూపిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఆ ఎస్పీకి పుష్ప తనను చాలా తెలివిగా డైవర్ట్ చేసి సరుకు మొత్తాన్ని బోర్డర్ దాటించేశాడని. ఎస్పీకి విపరీతమైన కోపం వస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో అలా ఉండిపోతాడు. ఊరిలో దేవి పూజ జరుగుతూ ఉంటుంది. ఊరంతా ఆ పూజ దగ్గరికి వస్తారు. పుష్ప కూడా తన ఫ్యామిలీతో ఆ పూజకు వస్తాడు. పుష్పని చూసి చిన్నాన్న అనుకుంటూ పుష్ప వాళ్ళ అన్నయ్య కూతురు పుష్ప దగ్గరికి వస్తుంది. పుష్ప మాత్రం ఏమాత్రం మాట్లాడకుండా అలా ముందుకు వెళ్ళిపోతుంటాడు. ఆ అమ్మాయిని చూసిన పుష్ప వాళ్ళ ఆవిడ ఏమ్మా బాగున్నావా అని పలకరిస్తుంది. ఆ అమ్మాయి పుష్ప వాళ్ళ ఆవిడతో చూడు పిన్నమ్మ, ఎప్పుడూ చిన్నాన్న అంటూ నేను అనడమే కాని ఆయన అసలు పట్టించుకోడు అంటుంది. అప్పుడు పుష్ప వాళ్ళ ఆవిడ ఆ అమ్మాయితో అదేం లేదులే, మీ చిన్నాన్న పైకి అలా ఉంటాడు గాని లోపల నీ గురించి చాలా మురిసిపోతుంటాడు అంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లి పూజ చేసుకుంటారు. జాతర బాగా జరుగుతుంది. ఆ జాతరలో పుష్ప వాళ్ళ అన్న కూతుర్ని కొందరు ఏడిపిస్తారు. అది చూసిన పుష్ప వాళ్ళందరినీ బాగా కొడతాడు. పుష్ప వాళ్ళ అన్నయ్య తన కూతురిని ఏడిపించిన వాళ్ళకి గుండు కొట్టించి గాడిదల మీద ఊరేగించి అక్కడి నుంచి పంపించేస్తారు. ఎర్రచందనం దొంగలు విదేశాలకు వెళ్లిపోవడం, వేల కోట్లు పుష్ప చేతికి రావడం, ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనేయడం అంతా చాలా వేగంగా జరిగిపోతుంది. పుష్ప ఎవరినైతే సీఎం చేయాలనుకున్నాడో అతను సీఎం అయిపోతాడు. సీఎం గా అతను ప్రమాణ స్వీకారం చేసిన
వెంటనే సీఎం హోదాలో డైరెక్ట్ గా పుష్ప వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తాడు. మీడియా వాళ్ళందరూ సీఎం దగ్గరికి వస్తారు. మీరు సీఎం అయిన వెంటనే పుష్ప వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని సీఎం ని అడుగుతారు. అప్పుడు అతను పుష్ప నాకు తమ్ముడు లాంటి వాడు. సీఎం అయిన వెంటనే నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకే నా తమ్ముడి ఇంటికి నేను భోజనానికి వచ్చాను. దీనికి అంత రాద్ధాంతం అనవసరం అని మీడియా మీద విసుక్కుంటూ అతను పుష్ప వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోతాడు. సీఎం మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న మీడియా వాళ్ళకి పుష్ప ఒకరోజు వాళ్ళతో అన్న మాటలు గుర్తొస్తాయి. 2 నెలల్లో సీఎంనే మార్చేశాడు ఈ పుష్ప అంటూ ఆశ్చర్యపోతారు. దీన్ని బట్టి చూస్తే ఈ స్టేట్ కి సీఎం అతనైతే రాజు మాత్రం పుష్పనే అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. మాజీ అయిపోయిన సీఎం మాత్రం పుష్ప అడిగిన వెంటనే అతనితో పాటు ఓ ఫోటో దిగుంటే బాగుండేది అని తన దగ్గర వాళ్ళతో చెప్పుకొని బాధపడతాడు. ఎస్పీ మాత్రం తను పట్టుకున్న ఫేక్ ఎర్రచందనం దొంగల మధ్యలో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. అతని దగ్గరికి పోలీస్ ఆయన ఒక అతను వచ్చి అంతా అయిపోయింది సార్, ఇక 2-3 రోజుల్లో ఆక్షన్ వేస్తారంట, ఈ వుడ్ ఫేక్ అని తెలిస్తే మీకు సస్పెన్షన్, నాకు డేబారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎస్పీ అతనితో మీరేం టెన్షన్ పడొద్దు, ఈ వుడ్ కాలిపోతే మిగిలేది బూడిద, అంతా బూడిదైపోతే ఈ వుడ్ ఫేకా ఒరిజినల్ అనేది ఎవరూ కనిపెట్టలేరు, మనం సేఫ్ అని చెప్పి అక్కడున్న దొంగలన్నింటినీ తగలబెట్టేస్తాడు. ఆ మంటల మధ్యలో నిల్చొని ఉండిపోతాడు. తన పక్కనే ఉన్న పోలీసు అతను కూడా గట్టిగా పట్టుకుంటాడు. మంటలు చాలా ఎక్కువ అయిపోతాయి. ఆ పోలీస్ అతను అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఎస్పీ మాత్రం అతన్ని చాలా గట్టిగా పట్టుకొని వదలడు. ఎలాగైతేనే ఆ పోలీస్ అతన్ని ఆ ఎస్పీ బారి నుండి తప్పించుకొని అతన్ని నానబూతులు తిట్టుకుంటూ బయటకు పారిపోతాడు. ఎస్పీ మాత్రం ఆ మంటల మధ్యనే అలా ఉండిపోతాడు. పుష్ప వాళ్ళ అన్న కూతుర్ని ఎవరైతే జాతరలో ఏడిపించాడో అతను ఢిల్లీలో బాగా పలుకుబడి ఉన్న ఓ రాజకీయ నాయకుడి తమ్ముడు కొడుకు. పుష్ప చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారంగా పుష్ప వాళ్ళ అన్న కూతుర్ని ఇతను కిడ్నాప్ చేస్తాడు. తన అన్న కూతుర్ని కిడ్నాప్ చేశారనే విషయం తెలియగానే పుష్ప చాలా సీరియస్ అవుతాడు. ఆ అమ్మాయికి చిన్న గీత పడినా మీలో ఎవరూ బ్రతకరు అని, మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేయండి అని మీడియా ద్వారా వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు పుష్ప. సిటీ మొత్తం బంద్ చేయిస్తాడు. తన మనుషులతో సిటీ మొత్తాన్ని వెతికిస్తాడు. ఈ విషయం తెలిసిన ఢిల్లీలో ఉన్న ఆ పెద్ద లీడర్ సీఎం దగ్గరికి వస్తాడు. ఇతను సీఎం అవడానికి ఒక విధంగా ఈ లీడర్ కూడా సహాయపడ్డాడు. ఆ లీడర్ సీఎం దగ్గరికి వచ్చి పుష్పకి ఫోన్ చేయమని చెప్తాడు. సీఎం పుష్పకి ఫోన్ చేస్తాడు. మీ అన్న కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎవరు అనేది చెప్తాడు. ఎలాగో మీ అన్న నిన్ను తమ్ముడుగా గుర్తించడం లేదు, అలాంటి వాడి కూతురు గురించి నువ్వెందుకు రిస్క్ తీసుకుంటున్నావు, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్ అంటాడు. నువ్వు గాని ఈ విషయంలో తలదూరిస్తే ఆ ఢిల్లీ లీడర్ మనల్ని ఎవరిని వదిలిపెట్టడు అని వార్నింగ్ ఇస్తాడు. సీఎం మాటలు విన్న పుష్ప ఒక్కసారిగా రివర్స్ అవుతాడు. సీఎం ని ఆ ఢిల్లీ లీడర్ ని ఫోన్ లోనే బండబూతులు తిడతాడు. ఇంతలో కిడ్నాప్ చేసిన వ్యక్తి నుండి పుష్పకి ఫోన్ వస్తుంది. నాకు డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని తీసుకుపోండి అని. అయితే డబ్బులు మాత్రం పుష్ప ఒంటరిగా తీసుకురావాలని కండిషన్ పెట్టి అతను ఉండే ప్లేస్ ని పుష్పకి చెప్తాడు. పుష్ప ఒంటరిగా ఆ కిడ్నాపర్ అడిగిన డబ్బులు తీసుకుని అతనున్న చోటికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిని పుష్పతో పంపించకుండా ఆ అమ్మాయిని గన్తో కాల్చేస్తామని బెదిరించి పుష్ప కాళ్ళు చేతులు కట్టేసి చాలా తీవ్రంగా కొడతారు. బాగా దెబ్బలు తిని కొన ఊపిరితో ఉన్న పుష్ప ఎదురుగా ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తారు. అన్ని దెబ్బలు తిన్న పుష్ప తను ఏమీ చేయలేడని తన మనుషులను చూస్తూ గర్వంగా ఫీల్ అవుతాడు ఆ కిడ్నాపర్. కానీ పుష్ప ఒక్కసారిగా వాళ్ళపై తిరగబడతాడు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోతాడు. చివరికి ఆ కిడ్నాప్ చేసిన అతన్ని వాళ్ళ నాన్నను కూడా చంపేస్తాడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ పెద్ద లీడర్ తన తమ్ముడికి తమ్ముడు కొడుక్కి తలకొరివి పెడతాడు. పుష్ప వాళ్ళ అన్నయ్య పుష్ప వాళ్ళ ఇంటికొచ్చి తన కూతురికి పెళ్లి నిశ్చయం అయిందని పెళ్లి కార్డు ఇచ్చి ఇన్నాళ్ళు తన పుష్పకి చేసిన అవమానాలకి క్షమించమని అడిగి పుష్ప వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి కన్నీళ్లతో వేడుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పుష్ప వాళ్ళ అన్నయ్య ఇచ్చిన పెళ్లి కార్డును తీసుకొని పుష్ప వాళ్ళ ఆవిడ పుష్ప దగ్గరికి ఆ పెళ్లి కార్డు చూపిస్తుంది. ఆ పెళ్లి కార్డులో పుష్ప పేరుని తన ఇంటి పేరుతో కలిపి ముద్రించడాన్ని చూసి పుష్ప చాలా ఆనందపడతాడు. తన అన్న కూతురు పెళ్లికి తన కుటుంబంతో కలిపి వెళ్తాడు. పెళ్లి చాలా బాగా జరుగుతుంది. అందరూ గ్రూప్ ఫోటోలు దిగుతుంటారు. అప్పుడే ఆ ఢిల్లీ నుండి వచ్చిన లీడర్ ఈ పెళ్లిలో ఏదో కుట్ర జరుపుతున్నాడని అనుమానం వచ్చేలా కథ ముగుస్తుంది.